ఇప్పుడు మన జబర్దస్త్ లో ఎప్పుడు బోర్ కొట్టని కాంబినేషన్ భర్తల చంటి భార్యల సుధాకర్. ఇదే కాంబినేషన్ లో మరో హిలేరియస్ కిట్ తో వచ్చేస్తున్నారు చలాకి చంటి అలాంగ్ విత్ స్టీవ్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయలా అతడిని చూస్తే రెక్కలు వాలిపోయి ఏమండి హీరో నుంచి నేను బట్టలు ఉతుకోద్దండి. పళ్ళు రాలిపోతే పొద్దు నానబెట్టి బట్టలు ఎవడుతాడు? అబ్బా అది కాదండి, నేను వంట కూడా చేయొద్దు. పిచ్చి పిచ్చిగా పొద్దున్న 7:30 కాఫీ ఇవ్వకపోతే చంపేస్తాను. అబ్బా మీకు చెప్పేది అర్థం అవ్వట్లేదు. ఏంటి? నాకు వామిటింగ్స్ అవుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అబ్బా అసలు నీ మగాడే వినా అర్థం చేసుకోవా? ఏమైంది? నేను నిలదప్పాను. నేను ఇంటర్మీడియట్ తెప్పాను. అబ్బా మీకు ఎలా చెప్పాలి? ఏమండి నాకు పెద్ద టెంట్ వేసి అమ్మలక్కలందరూ పిలిచి ఒక మంచి ఫంక్షన్ చేసుకోవాలనిపిస్తుంది. సిగ్గు లేదు? 18,000 శాలరీ వచ్చేవాడికి ఎవరైనా ఫంక్షన్ చేయగలుగుతాడా? అయినా ఆఫ్టర్ ఆల్ ₹1 కోటి ఇచ్చాడే మీ నాన్న. ముష్టి ₹1 నీకు ఫంక్షన్ చేయడానికి కాదు. అబ్బా ఆఫ్టర్ ఆల్ అంటే ₹1 కోటి ఎక్కువ అండి 18,000 కన్నా. ఎవరు చెప్పాడే? 18,000 ఎక్కువ ₹1 కంటే. ఎలా ఎక్కువ చెప్పండి? ఇప్పుడు ₹1 మీ నాన్న ఒకటేసారి ఇచ్చాడు. మా ఆఫీసర్ నాకు ప్రతి నెల 18,000 ఇస్తున్నాడు. తొక్కలోది. ఏమండి నాకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటది? మన ఇంటికి 3వ వ్యక్తి రాబోతున్నాడు. చెప్పానా మీ నాన్న రావద్దని చెప్పాను. మీ నాన్న రావద్దని చెప్పానా? ఆ బళ్ళు రాలిపోతే ఇంకోసారి దరిద్రుడు నా ఇంట్లో అడుగు పెట్టారంటే చెప్తే అర్థం కదా. ఏమైంది? నాకు కడుపు అండి. డైటింగ్ చెయ్యి. అబ్బా వచ్చింది నేను చేసుకోలేదేంటి? తగ్గిపోయిందిగా. ఏమండి అది డైటింగ్ తో వచ్చిన కడుపు కాదండి, మా ఇద్దరం డేటింగ్ తో వచ్చిన కడుపు అండి. అబ్బా మీకు అర్థం అవ్వట్లేదు. మీకు నాకు బాబు పుట్టబోతున్నాడండి. సూపర్. మరి ఇంత విషయం చిన్న చెప్తారంటే గట్టిగా ప్రజలకు చెప్పు. మన ఖబర్ గురించి తెలియాలి జనాలకి. ఏమండి మీకు ఇంకో విషయం చెప్పాలి, దగ్గరికి రండి. ఏమైంది? నేను ఉదయాన్నే 9 లేచానండి. ఒక గ్లాస్ తీసుకొని కష్టపడి వాటర్ పడుతుంటే పక్కింటి సుబ్బారావు వచ్చి కుక్క అన్నాడండి. ఏమన్నాడు? కుక్క 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 కుక్కనండి కుక్కనండి కుక్కనండి. అయిపోయాడు ఈరోజు సుబ్బారావు గారు నా చేతిలో. రే సుబ్బారావు రాగ్రా బయటికి. మనిషివా సిగ్గుసరి ఉందిరా? నువ్వు చదువుకున్న వాడివేనా? ఒక ఆడపిల్ల పొద్దున్నే గ్లాసు నీళ్లు తీసుకొని పట్టుకుంటుంటే దాన్ని కుక్క అంటావా? పందిని పట్టుకుని కుక్క అనేది ఎలా అనిపించిందా నీకు? కావాలంటే ఊర పందను గజ్జి కుక్కను ఫీల్ అవ్వదు. బుద్ధి ఉందా నీకు? ఏమైంది? కడుపు అన్న తింటా గడ్డి తింటా భార్యని అది కడుపుతోటున్నా ఆ దగ్గరికి వెళ్ళి కుక్క పంది నక్క అంటావా? బుద్ధి ఉంది అసలు నీకు? ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దా? నువ్వు నాకొద్దు, నువ్వు చచ్చిపో. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. ఓకే బంగారం, ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నేను చచ్చిపోవడానికి వెళ్తున్నా. వెళ్ళు. రాధా, నీకు నాకు పుట్టబోయే బిడ్డ రేపు పొద్దున మీ నాన్న ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? అదే బిడ్డ పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ లో మీటింగ్, పేరెంట్స్ మీటింగ్ అంటే హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఆ బిడ్డ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి వేర్ ఈజ్ మై ఫాదర్ అంటే ఏం చెప్తారు? అంటే ఆ బిడ్డ కష్టపడి ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వెళ్ళి కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయికి లైట్ వేస్తుంటే హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఆ బిడ్డ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా వేర్ ఈజ్ మై ఫాదర్ అంటే ఏం చెప్తావు రాదా? అదే బిడ్డ మళ్ళీ పెరిగి పెద్దవాడయ్యి అక్కడికి వెళ్ళి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత శాలరీ తీసుకునే సమయానికి హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఆ బిడ్డ అదే స్పీడ్ తో పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా వేర్ ఈజ్ మై ఫాదర్ అంటే ఏం చెప్తావు రాదా? అదే బిడ్డ ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మామగారు హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఆ బిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చి వేర్ ఈజ్ మై ఫాదర్ అమ్మా అని అడిగితే ఏం చెప్తావు రాదా? ఏం చెబుతావు? అదంతా నాకు చచ్చిపోని చెప్తాను. మీరు చచ్చిపోండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చా చచ్చిపోవాలా? చచ్చిపోండి. కన్ఫర్మ్ గా చచ్చిపోరా 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 చచ్చినోడా వేడిడు. అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏదో ఒక దాన్ని చూసి చచ్చిపోవాలి. దేన్ని చూసి చచ్చిపోవాలి? ఇది మూతా ఓపెన్ చేయి, నిధి కష్టాలు తీరుతాయి. ఇది మూతా ఓపెన్ చేయి, నిధి కష్టాలు తీరుతాయి.
ఒప్పించేయి. ఏంటి ప్రాబ్లం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. నాకు విముక్తి కలిగించినాయి, నీకు ఏమీ కావాలి? అవన్నీ నాకేమొద్దా, నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను. ఇదిగో దీన్ని పట్టుకొని ఏయ్, మే కౌను ఎవరు? అద్భుత దీపాన్ని, నీకు ఏమీ కావాలో కోరుకో, నేను ఇప్పిస్తాను. ఏదడిగినా ఇస్తావా? ఏదడిగినా ఇస్తా. నేను చచ్చిపోతాను, ఎందుకంటే మా ఆవిడ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. నాకు పెండ్లం లేదు, పెండ్లం అంటే ఏమీ తెలీదు. నేను చెప్పిన మాట విను, నీకు ఏమీ కావాలో కోరుకో. అయితే ఒక పని చేయి, ఏమిటి? ఒక్కరోజు మా ఆవిడలాగా నువ్వు ఉండు, అప్పుడు తెలుస్తుందిరా ఆడవాళ్ళ దౌర్జన్యం అంటే ఏంటో. నేను మీ ఆవిడతో కాపురం చేయాలి. కాపురం కాదా, బండే నాలాగా ఉంది అంతే. ఇలా ఓన్లీ వన్ డే ఉంటా. ఓన్లీ వన్ డే. ఓకే ఓకే, ఆత్మలు మార్చుకోవడానికి మంత్రం చెప్పనా? చెప్పుదా, మనం అక్కడికి మార్చుకున్నాం, నలుగురిలో మార్చుకోకూడదా? ఏయ్, నీకి రాదా? నీకి బయటికి రావే. ఏంటి నాటకాలు ఆడుతున్నావు? నీకి బయటికి రా, నీకి బయటికి రావే. ఒక కప్పు కాఫీ తే. నీకి మొగుడు కష్టపడి బయట నుంచి ఇంటికి వచ్చాడు, సిగ్గు శరం లేదు ఇలియా. ఈ అమ్మ కడుపు మారాదు, ఒక్కడు కొట్టాడు కొడతారా ఇప్పుడు నిన్ను? ఎవరికి కొడతది చూసుకుంటా. ఏంటే పొద్దున్న బట్టలు ఉతకమంటే ఉతకనన్నావు? అదేంటి వెరైటీగా మాట్లాడుతున్నావు? ఏమిటి ఆమిటి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడేది? కొడితే చచ్చిపోతావు, సిగ్గుచరం లేదు. పోయి కాఫీ తీసుకురా. చచ్చిపోని చెప్పాను కదరా. ఏంటే మొగుడిని చచ్చిపోమన్నానికి ఆడదానివి నువ్వు. మొగుడంటే ఏమనుకున్నావే? నీకు నెత్తి మీద ఉన్న బొట్టు. మొగుడంటే ఏమనుకున్నావే? నీకు నెత్తి మీద ఉన్న పూలు. ఏమనుకున్నావే? నీకు మెళ్ళ వేసిన తాళి. మొగుడంటే ఏదో భక్తి. పోయి కాఫీ తీసుకురా పో. ఓకే, కాఫీ తీసుకొస్తాను గానీ ఒక విషయం చెప్తాను, దగ్గరికేనండి. అలా ముద్దు గిట్లు పెట్టకూడదే, వాడు ఒప్పుకోడు. ఈ అమ్మ కడుపు మారా, నీ శారదం నీ పెండ అక్కడ పెట్టిస్తే పెట్టించుకుంటావారా? అరే నాకి ఏం చేసినా అది ముద్దు పెట్టింది ఓకే అన్న, తప్పేముంది బై. చెప్పు తెగుద్ది. నీకు పెండ్లాం వస్తుందో పక్కకి పో. ఏమండి, వేడి వేడి కాఫీ తీసుకొచ్చాను. ఏమి పెండ్లాం ఎట్లున్నావు? సూపర్ ఉన్నాను. ఏమండి, మంచిగా ఉన్నావులే. మంచిగా ఉన్నాను. అరే నీకు ఏం జరుగుతుంది? అబ్బా ఊడిపోతుంది కొద్దిగా. అరే నీకు అందం మంచిగా ఉన్నావు. ఏమండి, ఏమండి మనం అలా పక్కకి మాట్లాడుతున్నాం. మంచి పక్కకి పోదాం. వాడు ఒప్పుకోడు. ఎవడండి? ఎవడు? లోపల అంతరాత్మ. అయ్యో మీకు ఏమో అయిందండి. ఏంటి కాలే, నీకేంటి పక్కకి పోవాలి అంతే కదా. పద. అరే ఉండు బాయ్, పాపం పిల్ల పిలుస్తుంది, లోపలికి పోవద్దా? నీ అమ్మ కడుపు మాడ, ఏం చేస్తారా లోపలికి మా వెళ్ళి? అమ్మ కడుపు మాడినా ఏం జరిగినా నేను లోపలికి పోయేస్తా. ఏం జరగదు. అబ్బా, ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం లేదు, తెలిసిన వాళ్ళు అంతే. అబ్బా అరే కొరక, అరే ముద్దులు పెట్టా. అరే ఏ మనిషి నువ్వు? అబ్బా పాపా, ఇంత తొందర ఉంది బై. అరే చాలా చేసినావు. ఇంతకు ముందు ఇట్లాంటి పరిచయాలు నాకు ఏమీ కాలే. ఏం చేస్తున్నావురా? ఏంటి చేసినా? ఇగో నువ్వు పోయి అలసిపోయినాం, ఒక బూస్ట్ పట్టుకరా. ఓకే, తప్పకుండా తీసుకురా పో. ఐ లవ్ యూ. పో. నీ అమ్మ కడుపు మాడ, నువ్వు ఈ పని చేసే బదులు విశ్వించి చంపేయాల్సింది కదరా? నీకు ముందుగా మంచిగా చెప్పినా ఇన్నవా? వద్దు బై, నేను నీకు మారా అన్న ఇన్నవా? లే నాకి కావాలి, నాకి కావాలి, నాకి కావాలి అన్నావు. నాకు ఇచ్చిన. నా ఆత్మ నాకు ఇచ్చారా బాబు, నీ పుణ్యం ఉంటుంది. పదా, నీది నీకు ఇస్తా. మంచిగా చూసుకుంటావు కదా? మంచిగా చూసుకుంటారా? వాడు రోజా గారు, నీకు ఈ చలాకీ చంటి కాన్సెప్ట్ ఎలా అనిపించింది? నాకు ఎప్పుడు చంటి కాన్సెప్ట్ నచ్చుతుంది, ఎందుకంటే మాంత్రికుడు కదా,
ఏదో ఒకటి చేస్తాడు. ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయనకి ఇప్పుడు సుధాకర్ డైలాగులు మర్చిపోకుండా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాడు. అది అది అండ్ మన భాస్కర్ గెటప్స్ ఒకసారి మాంత్రికుడిగా, ఇప్పుడేమో జీని, అంతకుముందు దున్నపోతు గెటప్. అంటే అది ఒరిజినల్. సో నిజంగా చాలా బాగుంది భాస్కర్. ఆ తర్వాత మీరు ప్రెగ్నెంట్ అని తెలియజేయడానికి చాలా కష్టాలు పడ్డారు. చంటికి అర్థం కాదు, ఎందుకంటే అక్కడికి ఆపేయండి ఇంకా. బాగుంది, సూపర్. నాగబాబు సార్ నీకు ఈ స్కిట్ నచ్చింది? బాగుంది, చాలా బాగుంది. సుధాకర్ బాగా చేశాడు, థ్యాంక్ యూ. భాస్కర్ బాగా చేశాడు. ఈ మొత్తాన్ని వాడు రేపు పొద్దున పుట్టి 1వ తరగతి స్కూల్లో చేరితే dialogue. అది ఆ డైలాగు ఒక రౌండ్, అది హైలైట్. వేర్ ఈజ్ యువర్ ఫాదర్? అది ఒక ఆపుకోకుండా చెప్పారు. సూపర్, చాలా బాగుంది, నవ్వు వచ్చింది. థ్యాంక్ యూ. గుడ్, ఆల్ ది బెస్ట్.